అలానే విశ్వేశ్వరరావు ప్రపంచంలో ఎక్కడ టెక్నాలజీ అధునాతనంగా వచ్చినా దాన్ని అందిపుచ్చుకోవాలి అనేది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. అందుకే ఆయనకి హైటెక్ సీఎం అని, విజనరీ అని ఇలాంటివి మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఆయన మాత్రం ప్రపంచంలో ఎక్కడ టెక్నాలజీ ఉన్నా కానీ ఆయన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మాత్రం నిజంగానే ముందుంటారు ఆయన. ఆ విషయాన్ని నేను చెప్పడం కాదు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే చెప్పారు. టెక్ గురువు అని చెప్పి ఆయన బిరుదు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక అద్భుతాన్ని క్రియేట్ చేసేలాగా, ఒక అద్భుతాన్ని చూసేలాగా చంద్రబాబు నాయుడు గారు చేశారు అనేది రోడ్లు వేసేటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఎందుకనంటే రోడ్లు వేయాలంటే కొన్ని నెలల పాటు టైం పట్టేది. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి టెక్నాలజీ కారణంగా రోజుకి 25 కిలోమీటర్ల లెక్కన రోడ్డు వేసేటువంటి దిశగా టెక్నాలజీని తీసుకొచ్చారు. అంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారా అని చెప్పి అనొచ్చు. ఆ టెక్నాలజీతో రోడ్లు వేసేటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్వేషించి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో రోడ్లు వేయించడానికి ఉపయోగించడం అని అంటేనే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినట్టు భావించాలి. సరే, దాని మీద విమర్శించే వాళ్ళు అనేక మంది ఉంటారు. విమర్శించినా కానీ అక్కడ గిన్నీస్ రికార్డు సాధించేలాగా అనంతపురం కడప మీదుగా బెంగళూరు, అనంతపురం, కడప మీదుగా అమరావతి వరకు రోడ్డు వేస్తూ ఉన్నారు. రోజుకి 25 నుంచి 30 కిలోమీటర్లు, ఒక్కోసారి 40 కిలోమీటర్లు కూడా రోడ్డు వేసేటువంటి టెక్నాలజీ వచ్చింది అని అంటే ఇక రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో రోడ్ల నిర్మాణం అనేది శరవేగంగా జరిగిపోతుంది. జనరల్గా మనకి 30-40 కిలోమీటర్ల రోడ్లు వేయాలంటే కనీసం ఒక 20-30 రోజులు అట్ట పట్టేది. కానీ ఇవాళ ఆ పరిస్థితి నుంచి శరవేగంగా రోడ్లు వేసేటువంటి టెక్నాలజీని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తున్నాం. మరి ఏంటి, ఎక్కడ నిర్మిస్తున్నారు అని అంటే అన్నమయ్య జిల్లాలో ఇప్పుడు నిర్మిస్తూ ఉన్నారు. శరవేగంగా బెంగళూరు నుంచి అమరావతికి ఎకనామిక్ కారిడార్ రూపొందుతుంది. ఆ ఎకనామిక్ కారిడార్ కనుక పూర్తయితే బెంగళూరు నుంచి అమరావతి కనెక్టివిటీ పెరుగుతుంది. ఆ కారణం చేత ట్రావెల్ టైం తగ్గిపోతుంది, ఫ్యూయల్ కన్జంప్షను, మనకు ఫ్యూయల్ కూడా తగ్గిపోతుంది కన్జంప్షను. అలాగే ట్రాన్స్పోర్ట్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా వ్యాపారం, వాణిజ్యం కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. టెక్నాలజీ పరంగా కూడా అక్కడికి వచ్చినటువంటి కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రావడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తాయి. ఆల్రెడీ ఇప్పటికే ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి కొన్ని డ్రోన్ కంపెనీలు కానీ అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉన్నాయి. డ్రోన్ హబ్గా ఓరకల్ను మార్చబోతున్నారు రాయలసీమలో. సో రాయలసీమకి బెంగళూరు తోటి కనెక్టివిటీ పెంచితే, అలాగే దాని కంటిన్యూషన్లో అమరావతికి కూడా కనెక్టివిటీ పెంచితే సముద్రంలో ఉండేటువంటి ఎగుమతులు దిగుమతుల దగ్గర నుంచి డైరెక్ట్గా బెంగళూరుకు కూడా కనెక్టివిటీ ఉంటుంది. అలాగే అమరావతి నుంచి హైదరాబాద్కి కనెక్టివిటీ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి అత్యంత పెద్ద అసెట్ ఏంటంటే 1000 కిలోమీటర్ల మేరకు సముద్ర తీరం. ఆ సముద్ర తీరం వెంబడి ప్రతి 50 కిలోమీటర్లకి ఒక ఓడరేవు నిర్మిస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అవి నిర్మాణం అయితే కనుక ఎగుమతులు దిగుమతులు అపారం పెరిగేటువంటి అవకాశం ఉంది. ప్రపంచ ఎగుమతులు దిగుమతుల కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండే అవకాశం ఉంది. అయితే లాజిస్టిక్ కానీ, లేదంటే అక్కడి నుంచి దిగుమతి అయినటువంటి వస్తువుల్ని దగ్గరలో ఉండేటువంటి ప్రాంతాలకు తీసుకెళ్ళడం కానీ, లేదా ఆ ప్రాంతాల నుంచి మళ్ళీ ఓడరేవులకు చేర్చడం కానీ, ట్రాన్స్పోర్ట్, రోడ్ ట్రాన్స్పోర్ట్ కానీ, రైలు ట్రాన్స్పోర్ట్ కానీ ఉంటేనే సాధ్యం. అందుకే ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారు శరవేగంగా రోడ్ల నిర్మాణం చేస్తున్నారు. అలాగే మరోవైపు రైల్వే లైన్లను శాంక్షన్ చేయిస్తున్నారు. ఎయిర్ కనెక్టివిటీ పెరుగుతుంది. ఈ స్థాయిలో వేగంగా ఇంతకుముందు ఎప్పుడు రోడ్లు వేయలేదు. అందుకే గిన్నీస్ రికార్డులను సాధించారు అని చెప్పి చెప్పొచ్చు. ఎక్కడ సాధించారు అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, బెంగళూరు విజయవాడ హైవే నిర్మాణంలో గిన్నీస్ రికార్డులు నేడు వర్చువల్గా ధృవీకరణ పత్రాలు అందించనున్న సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. సో వర్చువల్గా దీని మీద గిన్నీస్ రికార్డులు సంబంధించి వర్చువల్గా అందించబోతున్నారు ధృవీకరణ పత్రాలని. ఏది, బెంగళూరు విజయవాడ వయా కడప జాతీయ రహదారి నిర్మాణంలో రాజ్పథ్ ఇన్ఫ్రా కాన్ గుత్తేదారు సంస్థ 4 గిన్నీస్ రికార్డులు సృష్టించింది. రాజ్పథ్ ఇన్ఫ్రా కాన్ ఇది ఈ నెల 5న సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం సాతర్లపల్లి వద్ద ఈ ప్రయత్నాలను ప్రారంభించింది. ఈ నెల 6న బొంతల్లపల్లి సమీపంలో 28.89 లేన్ కిలోమీటర్ల పొడవైనటువంటి రహదారిని
24 గంటలలోపు పూర్తి చేసినటువంటి మొదటి రికార్డు సృష్టించింది. అలాగే 24 గంటల్లో అత్యధికంగా 10.65 టన్నుల బిటుమినస్ కాంక్రీట్ను నిరంతరం వేసి రెండో రికార్డు సాధించింది. ఈ నెల 11 వరకు 57,500 టన్నుల బిటుమినస్ కాంక్రీట్ను నిరంతరం వేసి మూడో రికార్డును మొత్తం 156 లేన్ కిలోమీటర్ల అంటే 26 కిలోమీటర్ల మేర 6 వరుసల లైన్ రోడ్డు పొడవైనటువంటి రహదారిని నిరంతరంగా నిర్మించి 4వ రికార్డును సృష్టించింది. సోమవారం అంటే ఇవాళ వర్చువల్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు గిన్నిస్ ధృవీకరణ పత్రాలను అందజేయబోతున్నారు. అఫీషియల్గా గిన్నిస్ ధృవీకరణ పత్రాలను ఇవ్వబోతున్నారు ఆ కంపెనీకి. ఈ రికార్డు నెలకొల్పడాన్ని నితిన్ గడ్కరీ చంద్రబాబు వేరువేరుగా ప్రశంసించారు. ప్రధాని నరేంద్ర మోడీ దార్శనికత్వంలో సాధించిన ఈ విజయాలు ప్రపంచ స్థాయి హైవే మౌలిక వసతుల కల్పన, భారీ ప్రాజెక్టుల అమలులో మన సత్తాను చాటి చెప్పాయని గడ్కరీ అన్నారు. ఇప్పటికే సాధించిన రికార్డు స్ఫూర్తితో కారిడార్ మిగిలిన పనులు పూర్తి చేయాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఇది ఇక్కడ చూడండి, 6 లైన్స్ని 24 గంటల్లో అంత దూరం నిర్మించారంటే శరవేగంగా అయిపోతుంది. అది 4 గిన్నీస్ రికార్డులు మూతెక్కించిన బెంగళూరు, కడప, విజయవాడ ఎకనామిక్ కారిడార్. ఈ ఎకనామిక్ కారిడార్ అయిపోతే టోటల్ సినారియో మారిపోబోతుంది. ఆంధ్రప్రదేశ్కి ఒక అద్భుతం క్రియేట్ కాబోతుంది. బిటుమినస్ అనేటువంటి కాంక్రీట్ తోటి చాలా శరవేగంగా ఈ రోడ్లు నిర్మాణం చేస్తున్నారు. శ్రీ సత్య జిల్లా పుట్టపర్తి మండలం వంకరగుంట సాతర్లపల్లి మధ్య 554G జాతీయ రహదారి నిర్మాణ పనులు జట్ వేగంగా సాగుతున్నాయి. ఈ రోడ్డు నిర్మాణంలో 4 గిన్నిస్ బుక్ రికార్డులు నెలకొల్పడమే లక్ష్యంగా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో పనులు మొదలుపెట్టిన రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆ కంపెనీ పేరు. ఆ రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ది కదా టెక్నాలజీ, చంద్రబాబు నాయుడు గారిది ఎందుకు ఆయనకే సంబంధం అని చెప్పి అనొచ్చు. ఆ కంపెనీని తీసుకురావడం, ఆ కంపెనీకి ఇవ్వడం అనేది అది కదా విజన్ అంటే. సో ఇక్కడ పనులు మొదలైనట్టు వారం రోజుల్లోనే 4 గిన్నీస్ రికార్డులు సాధించి కేవలం వారం రోజుల్లోనే 4 గిన్నీస్ రికార్డులు. ఈ నెల 6న పుట్టపర్తి సమీపంలో NHAI 2 గిన్నీస్ రికార్డులను సృష్టించారు. తాజాగా ఆదివారం మరో 2 గిన్నీస్ రికార్డులు సాధించింది. ఈ నెల 6వ తారీఖున 24 గంటల వ్యవధిలో 28 కిలోమీటర్ల 6 లైన్ల తార్ రోడ్డు నిర్మించడం, ఇదే సమయంలో 10,675 టన్నుల బిటుమినస్ కాంక్రీట్ ఉపయోగించడం. అంటే 24 గంటల్లో 6 లైన్ రోడ్డుని 6 లేన్స్ రోడ్ని 28 కిలోమీటర్ల పైన, దాదాపు 29 కిలోమీటర్ల పైన 24 గంటలు నిర్మించిందంటే మీరు చూడండి, కరెక్ట్గా నెల రోజుల్లో మొత్తం 6 లైన్ రోడ్డు మొత్తం ఆ కారిడార్, ఎకనామిక్ కారిడార్ అంతా అయిపోతుంది. మరి ఇది రికార్డే కదా. అందుకే ఈ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే పనులను శరవేగంగా జరుపుతున్నారు. ఇది ఒక గిన్నీస్ రికార్డు. ఢిల్లీ నుంచి వర్చువల్గా అటు గడ్కరీ గారు, ఇటు చంద్రబాబు గారు ఈ గిన్నీస్ రికార్డుకు సంబంధించినటువంటి ధృవపత్రాలను అందించబోతున్నారు. ఇది ఒక అద్భుతం ఆంధ్రప్రదేశ్లో. ఇక రాబోయేటువంటి రోజుల్లో ఈ టెక్నాలజీ తోటి ఎక్కడ కావాలంటే అక్కడ ఇమీడియట్గా రోడ్లు వేసుకునేటువంటి వెసులుబాటు కలుగుతుంది. ఇది చూసిన తర్వాత అమరావతిలో ఉండేటువంటి అంతర్గత రోడ్ల నిర్మాణం కూడా ఇదే టెక్నాలజీ తోటి కనుక నిర్మిస్తే ఇమీడియట్గా రాజధాని నిర్మాణం పూర్తయ్యేటువంటి అవకాశం లేకపోలేదనేది ఆ రోడ్డు నిర్మాణం, ఆ రోడ్డుకు సంబంధించినటువంటి గిన్నీస్ రికార్డు వీటన్నిటిని చూస్తే అర్థమవుతుంది. మరి ఇది అద్భుతంలాగా కనిపిస్తుందా లేదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.